హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న శనగలతో పకోడీని ఈజీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇలా శనగలను ఒకసారి శుభ్రం చేసుకొని 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగలు డబుల్ సైజులోకి వస్తాయి. ఈ శనగలలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఉడికించి వాటర్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత శనగలను యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం శనగలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. శనగలు మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా చాలా సున్నితంగా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మొత్తంలో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. శనగలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ఈ విధంగా చేత్తోనే చాలా సున్నితంగా కలుపుకోవాలి. ఇలా శనగలకు పిండి మొత్తం బాగా పట్టే విధంగా 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న శనగలను పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా శనగలను నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈజీగా 6 to 7 మినిట్స్లోనే మనం శనగల పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఇలా విడివిడిగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా శనగలను విడివిడిగా కలుపుకోవడం వలన మనకు ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. శనగలలో మనం పిండి యాడ్ చేసుకొని కలుపుకునేటప్పుడు ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ వస్తే అందులో రైస్ ఫ్లోర్ కానీ లేదా కార్న్ ఫ్లోర్ కానీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన 10 to 15 సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా కరకరలాడుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా వేయించుకున్న తర్వాత నురుగులు తక్కినప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి రిమూవ్ చేసుకోవాలి. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు. అంతేనండి, ఎంతో కరకరలాడుతూ శనగల పకోడీ రెడీ అయింది. ఈ విధంగా ఇలా బౌల్లో వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువగా అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కాంబినేషన్గా పచ్చిమిర్చిని ఒకవైపు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా శనగలకు కాంబినేషన్ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేనండి, ఇవాల్టి సింపుల్ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.